మనకి అక్షంతలు ఇచ్చారు కదండి, అయోధ్య రామయ్య అక్షంతలు మనకు అందినాయి చక్కగా. అసలు సీతమ్మ వారు మనకు బొట్టు పెట్టి ఇచ్చినట్టే లెక్క. మనకి ఇంటింటి తిరిగి బొట్టు పెట్టి ఇచ్చినట్టే లెక్క మనకి. ఇగోండి మేము అనేసి వాళ్ళు తెలియపరుచుకున్నారు. అలాగా రాముల వారు సీతమ్మ తల్లి ఆ అక్షంతలను ఏం చేస్తారంటే, వాళ్ళు యుద్ధం ఎన్ని ఇచ్చినా కానీ అవి మనం ఇన్ని బియ్యంలో మన బియ్యంలో చక్కగా శుభ్రంగా జల్లించేయండి. నూక లేకోకుండా జల్లించేసిన బియ్యాన్ని అంత పసుపు, కర్పూరం, ఆవు నెయ్యి కొంచెం కలిపేసేసి అందులో ఈ అక్షంతలు వేసి పసుపు గుడ్డలో మూట కట్టి భద్రపరుచుకొని దేవుడి దగ్గర పెట్టుకోండి. చక్కగా ఎవరైనా పెద్దవాళ్ళకి తీసుకోవాలన్నా ఈ అక్షంతలు ఇచ్చి మనం ఆశీర్వచనం తీసుకోవచ్చు. పిల్లలేంటి మనమేంటి, ఏదైనా శుభకార్యాలు జరిగినా, పెళ్ళిళ్ళైనా, ఏదైనా చక్కగా వ్యాపారాలు ఏదైనా పెట్టాలనుకున్నా కానీ ఏమైనా చక్కగా మనకి ఎంతో మంచిదండి ఆ అక్షంతలు. మన అభివృద్ధిలోకి వస్తాం, మంచి అభివృద్ధిలోకి వస్తాం. మనకి ఏ లోటు లేకోకుండా రామయ్య తండ్రి దీవెన ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది.